తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నకిలీ మద్యం అమ్మకాలు జరిపిన శ్రీనివాస వైన్స్ లైసెన్స్ రద్దు చేశారు అధికారులు. ఇబ్రహీంపట్నం నుంచి నకిలీ మద్యం తెచ్చి శ్రీనివాస వైన్స్లో అమ్మకాలు జరిపినట్లు గుర్తించారు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ నేత జనార్దన్ రావు శ్రీనివాస వైన్స్లో పార్ట్నర్గా ఉన్నట్టు గుర్తించారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో మరొక కీలక పురోగతి కనిపిస్తుంది. ఈ కేసులో నకిలీ మద్యం అమ్మకాలు జరిపిన విజయవాడ నగరంలోని విద్యాధరపురంలో ఉన్న శ్రీనివాస వైన్ షాప్ను గతంలోనే సీజ్ చేశారు అధికారులు. అయితే ఇప్పుడు ఎక్సైజ్ శాఖ అధికారులు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. నకిలీ మద్యం అమ్మకాలు శ్రీనివాస వైన్స్లో జరిగినట్లుగా గుర్తించిన తర్వాత ఎందుకు మీ లైసెన్స్ను రద్దు చేయకూడదు అనే అంశంపై ఒక నోటీసును యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. అయితే పూర్తిగా 15 రోజుల పాటు వారికి కాల వ్యవధిని ఇచ్చారు. ఆ 15 రోజుల పాటు కూడా వారు వివరణ ఇవ్వకపోవడంతో లైసెన్స్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మనం ఆ వైన్ షాప్ వద్దే ఉన్నాము. అయితే పూర్తిగా కూడా శ్రీనివాస వైన్స్కి సంబంధించి, ఎందుకంటే ఇబ్రహీంపట్నం నుంచి తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి అమ్మకాలు జరిపినట్లు గుర్తించారు. ఈ శ్రీనివాస వైన్స్లో ఈ కేసులో నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు టీడీపీ నాయకుడు జనార్దన్ రావుకి భాగస్వామ్యం ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఈ లైసెన్స్ మాత్రం శ్రీనివాస వైన్స్ లైసెన్స్ నందిగామకు చెందిన మహంకాళి పూర్ణచంద్రరావు అనే వ్యక్తి పేరు మీద ఉందని, అతను 15 రోజుల్లో లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అంశంపై ఎక్సైజ్ అధికారులు వివరణ కోరగా ఎటువంటి వివరణ ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. అయితే పూర్తిగా కూడా, ఎందుకంటే ఇక్కడ నకిలీ మద్యం అమ్మకాలు జరపడానికి నకిలీ మద్యం కేసులో ఉన్న ఏటువల్ నిందితుడు కళ్యాణ్ దగ్గరుండి అన్ని చూసినట్లుగా గుర్తించారు. అదేవిధంగా ఎప్పుడైతే మొలకల చెరువు అదేవిధంగా ఇబ్రహీంపట్నం ప్రాంతాలలో పూర్తిగా నకిలీ మద్యం సంబంధించిన రైడ్స్ జరుగుతున్న సమయంలో వెంటనే ఇక్కడ కళ్యాణ్, జనార్దన్ రావు అదేవిధంగా జగన్మోహన్ రావు ఆదేశాల మేరకు సుమారు 60 కాటన్ల నకిలీ మద్యాన్ని సుమారు ఆరుగురిని ఇక్కడ నియమించి వారికి పూర్తిగా కూడా ఆ రోజు కూలీ ఇచ్చి మరి ఆ నకిలీ మద్యాన్ని మొత్తం పారబోయించినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే వీరు నకిలీ మద్యం తయారు చేయడానికి లోపల ప్రత్యేకంగా ఒక షీట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ నకిలీ మద్యం తయారీకి సంబంధించిన అమ్మకాలు ఏవైతే ఉన్నాయో అమ్మకాల మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ ఆ షీట్ను ప్రారంభించి ఎన్ని లక్షల రూపాయలు అమ్మకాలు జరిపారు అనే కోణంలో కూడా పూర్తిగా కూడా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, గతంలోనే అంటే ఇక్కడ మహిళా సంఘ నాయకులు అదేవిధంగా చాలామంది మహిళలు వచ్చి ఆందోళన చేయడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ శ్రీనివాస వైన్స్ని క్లోజ్ చేశారు. వీటికి వేసిన తాళాలను కూడా చూస్తాం. అయితే ఈ తరంలోనే నకిలీ మద్యం అమ్మకాలు పూర్తిగా ఇక్కడ జరిగినట్లు గుర్తించారు. లోపల ఉన్న ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ను కూడా పూర్తిగా సీజ్ చేశారు. అయితే ఇప్పటి వరకు నకిలీ మద్యం శ్రీనివాస వైన్స్తో పాటు మరో ఇతర ప్రాంతాలలో అమ్మకాలు జరిపాలని కొనము దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఈ కేసును వేగవంతం చేసి మిగిలిన బార్లు వైన్ షాపులకు ఎక్కడికి వీరు తరలించారని తెలుసుకుని వాటిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎంతోమంది మందుబాబుల ప్రాణాలను వీరు హరించే ప్రయత్నం చేశారు. నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రమాదకరమైన నకిలీ మద్యాన్ని మార్కెట్లో నేరుగా అమ్మకాలు జరిపారు. రోజుకి 3 లక్షలు 4 లక్షల రూపాయల సేల్స్ను కేవలం నకిలీ మద్యం మీదే అమ్మకాలు జరిపినట్లు గుర్తించారు. ఈ లెక్కన చూసుకుంటే వీరు ఏడాది కాలంలో కోట్ల రూపాయల మొత్తం ఈ నకిలీ మద్యాన్ని అమ్మకాలు జరిపినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇంకా పూర్తిగా దీన్ని వేగవంతమైన దర్యాప్తు చేసి ఇంకా ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి ఈ నకిలీ మద్యం సరఫరా చేసిన కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ బాల్తో నరేష్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.